విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కొద్ది నెలలకే తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడం, తర్వాత రాజకీయాలకి నేను విరామం అని చెప్పేసి వెళ్ళిపోయి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటారని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. తర్వాత కొన్ని నెలల తర్వాత లేదు మళ్ళీ నేను రాజకీయాలకు వస్తానని చెప్పేసి ప్రకటించడం, గత 2-3 రోజులుగా ఆయన మళ్ళీ ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నాడని చెప్పేసి వార్తలు రావడం, ఇలా రకరకాలుగా ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు మరో సెన్సేషనల్ వార్త ఏమంటే విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది తెలియాలి. ఆయన గతంలో చెప్పాడు, సొంతంగా ఒక డిజిటల్ మీడియాను కూడా సిద్ధం చేసుకుంటున్నాను, వస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో వీటన్నిటిని చూసుకుంటే మేబీ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ తిరిగి ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తాను అని చెప్పేసి నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. వస్తాను అని చెప్పేసి చెప్పారంట. మరి దానికి సంబంధించిన వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. గతంలో ఆయన బీజేపీలోకి వెళ్తానని చెప్పేసి చాలా రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి రీఎంట్రీ అంట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన అడుగులు వైసీపీ వైపే పడుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. పోయిన ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నాటి నుంచి పార్టీ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితులు మనకందరికీ తెలిసింది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టడం, విపక్షాల దాడి చేస్తున్న వేళ పార్టీ తరఫున గట్టిగా నిలబడడం, సరైన పొలిటికల్ స్ట్రాటజీలు అమలు చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇంకా కావాలి. ఎందుకంటే అక్కడ ఉండేది కూటమి తట్టుకోవాలంటే, నెక్స్ట్ అధికారంలో రావాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి. సో ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని సంప్రదించాడా, లేకపోతే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించాడా అనేది తెలియాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో విజయసాయిరెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పినటువంటి ఆయన పదునైన వ్యూహకర్తలా పనిచేశాడని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి పార్టీకి అవసరం అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మరి నిజంగానే మంత్రాలు జరుగుతున్నాయి ఏందనేది తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సో విజయసాయిరెడ్డి గారు పార్టీకి దూరమైన తర్వాత ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, పొలిటికల్ గ్యాప్, ఆయనకు రాజకీయ మైలేజ్ ఇవ్వలేదు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కానీ కుదరలే. తనకంటే ఒక బలమైన రాజకీయ ఉనికి ఉండాలంటే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం అనివార్యం అని చెప్పేసి ఆయన గ్రహించారంట. ఇంకా కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం, పార్టీ నిర్మాణంలో ఆయన పోషించినటువంటి కీలక పాత్ర, ఇటువంటివన్నింటిని కూడా చూసుకుంటే ఇరు వర్గాల నడుమ ఉన్నటువంటి పాత విభేదాలు, అపోహాలను పక్కన పెట్టి సంధి ప్రయత్నాలు సాగుతున్నట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్స్లో అయితే టాకైతే వినబడుతుంది. సో రెండు వైపులా అవసరాలు సమానంగా ఉండడమే ఈ చర్చకు ప్రధాన బలం అని చెప్పేసి తెలుస్తుంది. సో విజయసాయిరెడ్డి గారి రీఎంట్రీ ప్రక్రియ అనుకున్నంత సులభం అయితే కాదు. గతంలో విజయసాయిరెడ్డి గారి రాజీనామా చేసిన సమయంలో వైసీపీ అధికారిక వేదికల నుంచి ఆయన మీద తీవ్ర స్థాయిలో నమ్మక ద్రోహం ఆరోపణలు కూడా గట్టిగానే వచ్చాయి. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడారు ఆయన కూడా. సో అలాగే పార్టీలో స్థాన చలనం పొందినటువంటి కొత్త సమీకరణాల మధ్య విజయసాయిరెడ్డి గారికి మళ్ళీ పాత హోదా, పూర్వ వైభవం ఇస్తే అంతర్గతంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఒకవేళ ఇరువైపులా చర్చలు జరిగి ఫలించి రాజీ కుదిరితే రాబోయే 2-3 నెలల్లోనే ఆయన వైసీపీ గుడికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఉంటాయి, అఫ్కోర్స్ దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సో విజయసాయిరెడ్డి గారి పునరాగమనం నిజమైతే అది వైసీపీకి రాజకీయంగా కొంత మైలేజ్ ఇచ్చే పరిణామమే. ఢిల్లీ స్థాయిలో పార్టీ గొంతును వినిపించడానికి, ఏపీలో మీడియా అదేవిధంగా రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆయన అనుభవం పార్టీకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి మధ్య ఉన్నటువంటి పాత బాండింగ్ మళ్ళీ చిగురించి ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారా, లేకపోతే తన రాజకీయ పునరాగమనానికి సరికొత్త సొంత దారిని ఎంచుకుంటారా అనేది రానున్న రోజుల్లో స్పష్టత రాబోతుంది. సో విజయసాయి